హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ సునీత స్వీట్ గార్డెన్ లైఫ్ అండి. ఆ, అన్నీ చాలా మొక్కలు మేడ మీద ఉన్నాయి. నేను ఇప్పుడు వీడియో తీయట్లేదు. నేను కొత్త విత్తనాలు పెట్టానండి. ఆనపకాయ విత్తనాలు, ఇంకా కీర ఇవన్నీ పెట్టాను, వస్తాయి, చూస్తాను. ఓకేనా. ఇక్కడ ఇందులో డబుల్ పెట్టెలు శంఖం పువ్వులు అండి. ఇది విత్తనాలు వేసాను, 3 విత్తనాలు వచ్చినాయి. ఇదిగో దీనికి ఇలాగ గ్రిల్కి దీనికి చుట్టిద్దామని చూస్తున్నాను. అలాగే ఈ తమలపాకు దేశవాళీ అండి, దీన్ని పెట్టాను కొమ్మలు. మరి చిగుర్లు వస్తున్నాయి, చిగుర్లన్నీ వస్తున్నాయి, చూస్తాను. ఓకేనా. ఇందులో ముల్లంగి వేసాను. ఇది బీట్రూట్ అండి, ఇది వచ్చినాయి, వేసాను. ఇందులో ఇది టెంకిస్ విత్తనాలు తీసుకొచ్చి వేస్తే వచ్చినాయి మొక్కలు. పైన అయితే పువ్వులు కూడా పోస్తున్నాయి. ఆ కుండీలో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను అందులో కొన్ని మొక్కలు తీసుకొచ్చి ఇందులో పెట్టడం జరిగింది. ఇందులోనే ఆనపకాయ విత్తనం వేసింది. ఆనపకాయ లేకపోతే కాకర విత్తనాలు కూడా పెట్టాను. ఏది వచ్చిందో తెలియట్లేదు. ఫుల్గా ఆకు వస్తేనే కానీ మనకు తెలియదు. ఓకేనా. ఇది వచ్చేసి ముల్లంగి అండి, విత్తనాలు వేసాను, వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ విడదీసి వేరే వేరే దాంట్లో వేయాలి. ఇది క్రోటను, అలాగే నిమ్మలు చాలా వచ్చినాయండి, చూసారా. తీసుకొచ్చి ఒక 10 days పోయిన తర్వాత కుండీలో మార్చడం జరిగింది. నిమ్మకాయలు వచ్చినాయి, బాగా వచ్చినాయి. టేబుల్ నిమ్మ బాగుంటుంది, జ్యూస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఇందులో కూడా విత్తనాలు పెట్టాను, వస్తాయి ఇంకా. ఇవ్వండి ఇక్కడ బాల్కనీలో పెట్టిన మొక్కలు ఇవి. ఇదైతే ఇది తాడేపల్లిగూడెంలో ఒక రెస్టారెంట్లో 2 ఆకులు తీసుకొచ్చి పాతిన మొక్క. ఇది 2 ఆకులు తీసుకొచ్చి గ్లాసులో పెట్టిన తర్వాత దానికి వేర్లు వచ్చి ఇలా చిన్న కాయలాగా వచ్చింది కిందన, ఆకుకి కింద. ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకు ఒక్క ఆకు 2 ఆకులు తీసుకొచ్చి గ్లాసులో పెట్టాను వాటర్ వేసి పెట్టిన తర్వాత దానికి చిన్ని వేర్లు వచ్చినాయి. తర్వాత ఇంత ఉండలాగా వచ్చింది, ఇలాగ బొడుగులాగా. అది తీసుకొచ్చి పెట్టాను. మొత్తానికి ఇగో ఇంత ప్లాంట్ అయింది. ఇది సరే, అంత బాగా వచ్చిందో, బాగా వచ్చింది కదా. ఓకేనండి. మీకు ఈ వీడియో యూజ్ అయ్యి మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. ఓకే. ఇందులో కూడా టమాటా విత్తనాలు పెట్టాను, వస్తాయి ఇంకా. ఓకే, బాయ్. See you again. Have a nice day.